చేసి పోతున్నా చేపలపూడి డానియల్ చేపలపూడి నాని మా పక్కనే ఉన్నా ఇంగ్లాండ్ సనత్ వచ్చేసి ఇటు వచ్చి రామనారాయణ రండి దగ్గరికి రండి అటుపోండి దానికి పక్కన మంది ఎక్కువ ముస్లిం పల్లి కదా అన్న అందరికి వచ్చేస్తుంది బాబు కొంతమంది పక్కరండి అన్న ముందర కొంతమంది ముందుకు రండి అన్న దగ్గరికి రండి అన్న సార్ నెంబర్లే తీసుకోవాలి. చాలా సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 12వ డివిజన్ చింతారెడ్డిపాడు నుంచి అదేవిధంగా రాజుపాడు ఒడ్డిపాడు ఇంగిలాల స్టాలిన్ ఆధ్వర్యంలో అదేవిధంగా పేనేటి హేమంత్ తీపలపూడి డానియల్ వీరందరూ కూడా యువ మిత్ర బృందం తెలుగుదేశం పార్టీలో చేరిన దానికి వారందరికీ కూడా స్వాగతం పలుకుతూ రూరల్ నియోజకవర్గంలో వాడవాడల కులాలకి మతాలకి వర్గాలకి అతీతంగా యువత మహిళలు రైతులు పెద్ద ఎత్తున వివిధ వర్గాల వారు తెలుగుదేశం పార్టీలో చేరేదానికి ముందుకు వస్తూ ఉన్నారు. మరో నెల రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే వేళ ఈ నెలాఖరులోపు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వేళ వచ్చే నెల లేదంటే ఆ పై వచ్చే నెల ఎన్నికలు జరిగే వేళ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోకి పెద్ద ఎత్తున సాగుతున్న చేరికలు ఈ రాష్ట్రంలో ఒక మార్పు సంకేతం. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలుగుదేశం జనసేన అధికారంలోకి రావాలా, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా అని ప్రజలు అందరూ కోరుకుంటూ ఉన్నారు. మార్పు ఖచ్చితంగా కావాలని అందుకే ఈరోజు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు. ఈ కష్టకాలంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్న అందరినీ స్వాగతం పలుకుతూ 2 నెలల తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారందరికీ కూడా అన్ని రకాల కూడా గౌరవం ఇచ్చే విధంగా న్యాయం చేసే విధంగా, ఎందుకంటే ఓ కార్యకర్తగా ఎలాంటి ఆకాంక్షలు ఉంటాయో, కార్యకర్తల కష్టాలేమిటో, కార్యకర్తల కన్నీళ్లేమిటో నా జీవితంలో నేను స్వయంగా అనుభవించిన వ్యక్తిని.
కాబట్టి ఓ శాసనసభ్యుడిగా కార్యకర్తల ఆకాంక్షల మేరకి, కార్యకర్తల మనోభావాల మేరకి, కార్యకర్తల సంక్షేమం మేరకి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అభివృద్ది కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఎంత ముఖ్యమో కార్యకర్తల సంక్షేమం, కార్యకర్తల మనోభావాలు అంతే ముఖ్యంగా ముందుకు సాగుతానని తెలియజేస్తూ మరోసారి అందరినీ కూడా సాధారణంగా గట్టిగా ఉండండి అందరూ. ఇంకెంత ఒక నెల నోటిఫికేషన్ వస్తుంది మన అధికారులు. ఇప్పటికి నెల నుంచి ఇంట్లో